అన్ని బస్టాండ్లు బస్సులతో గజిబిజిగా ఉంటే విజయవాడ పండిట్ నెహ్రూ ప్రయాణ ప్రాంగణం మాత్రం పచ్చదనంతో కలకలలాడుతోంది. పార్కుకు వచ్చామా అనిపించేలా ఆహ్లాదం కలిగిస్తోంది. ఓ వ్యక్తి నిర్విరామ కృషి వల్లే బస్టాండ్ ప్రాంగణంలో పచ్చదనం పరుచుకుంది. చూసేందుకు ఏదో ఉద్యానవనంలా అనిపిస్తుంది కదూ, కానీ ఇది బస్సు సముదాయం. విజయవాడ అనగానే గుర్తొచ్చే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఇలా హరితకాంతులు విరజిల్లడానికి కారణం ఎవరో తెలుసుకుందామా? పదండి. ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ మొక్కలను శుభ్రం చేస్తున్న వ్యక్తి పేరు త్రినాథ్. పండిట్ నెహ్రూ బస్టాండ్లో పచ్చటి మొక్కలకు తోటమాలి, నర్సరీకి యజమాని. 25 ఏళ్ల క్రితం ఇదే ప్రయాణ ప్రాంగణంలోని ఓ నర్సరీలో పనిచేసిన త్రినాథ్ ఆ తరువాత సొంతంగా ఇక్కడే నర్సరీ పెట్టారు. రకరకాల మొక్కలు విక్రయించడంతో పాటు చూడచక్కని మొక్కలను పెంచేవారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ త్రినాథ్ పనితీరును మెచ్చి పండిట్ నెహ్రూ బస్టాండ్లో పచ్చదనాన్ని సంరక్షించే బాధ్యతను అప్పగించింది. అలాగే నర్సరీ నిర్వహించుకునేందుకు స్థలం కేటాయించింది. అప్పట్నుంచి చుట్టుపక్కల పరిసరాలను పచ్చదనంతో నింపుతూనే శ్రీ ధనలక్ష్మి నర్సరీతో నగరవాసులకు ఎన్నో రకాల మొక్కలను అందుబాటులోకి తీసుకొచ్చారు త్రినాథ్. ఫ్రూట్స్లో ద్రాక్షతో సహా అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్, ఆల్ ఫ్లవర్ వెరైటీ, ఇట్లా గన్నేరు, మందారాలు, ఇంకా ఎగ్జోరాలు, జర్బ్రాసు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఎగ్లోనిమాలు, క్రీపర్స్లో క్లైంబర్ అయితే గిన్నెమాలతి, మధుమాలతి, హైపోమియా, ఇలాంటి అన్ని రకాలు కూడా మన దగ్గర దొరుకుతాయండి. ప్రతి ఒక్కరు అవగాహన, ఈ మొక్క ఎలా పెంచాలి, ఆ మొక్క ఎలా పెంచాలి, వీటికి ఎరువులు ఏమి వేయాలి అనేది, వర్మీ కంపోస్ట్ వేయాలా, కోకోపీట్ వేయాలా, లేకపోతే మట్టి సాయిల్, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, ఇలాంటివన్నీ అడిగి మరీ తెలుసుకుని ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా మొక్కలు పెంచుకుంటున్నారు. బస్టాండ్ ఆవరణలోనే నర్సరీ ఉండడం వల్ల ప్రయాణికులు మొక్కలు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. రకరకాల గులాబీలు, బంతి, చామంతి, నూరువారాలు, మందారం వంటి మొక్కలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు, బోన్సాయ్, క్రోటన్ వంటి గృహాలంకరణ మొక్కలు వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొనుగోలుదారుల అభిరుచి మేరకు త్రినాథ్ సుదూర ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించి విక్రయిస్తున్నారు. పూలు, పండ్ల మొక్కలే కాదు, ఔషధ మొక్కలకు త్రినాథ్ నర్సరీ ప్రాచుర్యం పొందింది. ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి చెందిన కేరళ నుంచి వివిధ రకాల ఔషధ మొక్కలు తీసుకొచ్చి వాటిని వృద్ధి చేసి నగరవాసులకు అందిస్తున్నారు. years 3 years నుంచి చాలా వరకు అందరూ ప్రతి ఒక్కరు ఆయుర్వేదం ప్లాంట్స్ అందరూ తీసుకెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే మధుమేహ వ్యాధి, ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది ఏంటంటే కొంతమంది ఆయుర్వేద డాక్టర్లు కూడా వచ్చి మన తీసుకెళ్లి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ ఇన్సులిన్ ప్లాంట్కి దీని పేరు కోస్టారికా. షుగర్ కోసం చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అందుకని దీనికి కొంచెం ఎక్కువ డిమాండ్, అది బాగా ఎక్కువ ఉంది. తెల్లీశ్వరి, పొడపత్రి, సరస్వతి, అక్కలకర్ర, టచ్మినాటు, పిప్పళ్ళు, తులసిలో కస్తూరి తులసి, సబ్జా తులసి, కర్పూర తులసి, మెంటు తులసి, ఇంకా ఆయుర్వేదం ప్లాంట్స్ ఏంటంటే 50% వరకు నేను ఇప్పుడు మన దగ్గర అన్ని దొరుకుతున్నాయి. నర్సరీ నిర్వహణతో పాటు బస్టాండ్లో పచ్చదనాన్ని పెంచుతున్న త్రినాథ్ను పలువురు అభినందిస్తున్నారు. నగరవాసులతో పాటు దూర ప్రాంతాల నుంచి బస్సులో వచ్చే ప్రయాణికులను సైతం ఆకర్షిస్తోంది ఈ నర్సరీ. సుగంధాలు వెదజల్లే మొక్కలు మొదలుకుని ఔషధాల వరకు అందిస్తోంది. చిట్టిపొట్టి మొక్కలతో ఆకర్షిస్తోంది. కెమెరామెన్ శేషబాబుతో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.